చూసుకుంటే ఇతరులు 15 స్థానాల్లో లీడింగ్లో ఉన్నారు. అయితే మహారాష్ట్రలో చూసుకుంటే కంప్లీట్గా సీన్ రివర్స్ అవుతూ వస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ మ్యాజిక్ ఫిగర్ను మహాయుతి క్రాస్ చేసింది. దగ్గర దగ్గర 172 స్థానాల్లో లీడింగ్లో కనబరుస్తుంది. ఇక మహావికాస్ అఘాడీ 101 స్థానాల్లో లీడింగ్ కనబరుస్తుంటే జార్ఖండ్లో కూడా ఏదైతే రిజల్ట్స్ ఉన్నాయో చాలా తారుమారయ్యాయి. ఎందుకంటే ఇంతవరకు ఇండియా లీడింగ్లో ఉండేది, ఇండియా కూటమి లీడింగ్లో ఉండేది. కానీ ఇప్పుడు ఇండియా కూటమి వెనుకంజ కనబరుస్తుంది. 37 స్థానాల్లో ఇండియా కూటమి వెనుకంజలో ఉంది. ఎన్డీఏ 41 స్థానాల్లో లీడింగ్లో కనిపిస్తుంది. అయితే సిపిఐ అభ్యర్థులపై 56,000 ఓట్లతో మహారాష్ట్రలో లీడింగ్ కనిపిస్తుంది. అదేవిధంగా వాయనాడ్ విషయానికి వస్తే ప్రియాంక గాంధీ కంప్లీట్లీ వన్ సైడ్గా దూసుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఆవిడ మోస్ట్లీ 80,000 ఓట్లు, 80,464 ఓట్ల మెజార్టీతో ఆవిడ దూసుకెళ్తుంది. అయితే కంప్లీట్లీ 56 మెజార్టీతో ఆవిడ ముందుకెళ్తున్నారు. అదేవిధంగా వాయనాడ్లో చూసుకుంటే కంప్లీట్లీ ప్రియాంక గాంధీ విజయం కన్ఫర్మ్ అయినట్లే కనిపిస్తుంది. ఎందుకంటే ఆవిడ ఆల్మోస్ట్ ఆవిడకు 50,000 ఓట్లు నమోదయ్యాయి. తన మెజార్టీ వచ్చేసి 56,000 మెజార్టీతో లీడింగ్లో ఉన్నారు. సెకండ్ పొజిషన్లో సిపిఐ అభ్యర్థి ఉన్నారు. అయితే బీజేపీ అభ్యర్థికి కేవలం 14,000 ఓట్లే నమోదయ్యాయి. సో ఒక రకంగా చూసుకుంటే వాయనాడ్లో ప్రియాంక గాంధీ గెలిచే ఛాన్సెస్ ఇప్పటికే ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినట్లు చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఎందుకంటే ఆవిడకు ఆల్మోస్ట్ 56,000 మెజార్టీ కనిపిస్తుంది. ఇక బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్కు కేవలం 14,000 ఓట్లే నమోదయ్యాయి. సో వాయనాడ్లో ప్రియాంక గాంధీ దూసుకెళ్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ బిగ్ టీవీ స్క్రీన్ మీద మీరు చూడొచ్చు. సో ఇవాళ మహారాష్ట్ర ఎన్నికలకు సంబంధించి, జార్ఖండ్ ఎన్నికలకు సంబంధించి, అలానే వాయనాడ్లో జరుగుతున్న ఉప ఎన్నికలకు సంబంధించి బ్రేకింగ్ న్యూస్ మీరు బిగ్ టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. మహారాష్ట్ర ఎన్నికల్లో మహాయుతి లీడింగ్లో కనిపిస్తుంది. మ్యాజిక్ ఫిగర్ క్రాస్ చేసి 173 సీట్ల ఆధిక్యంలో కనబరుస్తుంది. ఇక మరోవైపు మహావికాస్ అఘాడీ 101 సీట్లతో వెనుకంజలో ఉంది. అదేవిధంగా ఇతరులు 14 స్థానాల్లో లీడింగ్లో కనిపిస్తున్నారు. సో కంప్లీట్లీ 4వ రౌండ్లో రిజల్ట్స్ తారుమారయ్యాయి. మహాయుతి ఆధిక్యంలో కనిపిస్తుంది. అదేవిధంగా మహావికాస్ అఘాడీ కాస్త వెనుకంజలో ఉంది. ఇక మరోవైపు జార్ఖండ్లో చూసుకుంటే కూడా ఇంతవరకు ఇండియా కూటమి లీడింగ్లో ఉండేది. కానీ ఇప్పుడు అంచనాలు తారుమారు అవడంతో ఎన్డీఏ కూటమి లీడింగ్లో కనిపిస్తుంది. సో వాయనాడ్కి వెళ్దాం. వాయనాడ్లో కూడా ప్రియాంక గాంధీ వన్ సైడ్ విక్టరీ చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఆవిడకు దగ్గర దగ్గర 56,000 ఓట్ల మెజార్టీతో ఆవిడ దూసుకెళ్తున్నారు. అయితే ప్రియాంక గాంధీకి 80,000 ఓట్లు నమోదయ్యాయి. ఇక మరోవైపు సిపిఐ అభ్యర్థి పైన 56,516 ఓట్ల ఆధిక్యతతో ప్రియాంక గాంధీ దూసుకెళ్తున్నారు. బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్కు కేవలం 14,118 ఓట్లు మాత్రమే నమోదైనట్లు కనిపిస్తుంది. అయితే వాయనాడ్ గురించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ప్రియాంక గాంధీ వాయనాడ్లో దూసుకెళ్తున్నారు. దగ్గర దగ్గర ఆవిడకు 80,400 ఓట్లు నమోదైతే 56,000 మెజార్టీతో బ్రేకింగ్ న్యూస్ అయితే 68,000 మెజార్టీతో ప్రియాంక గాంధీ దూసుకెళ్తున్నారు. బీజేపీ అభ్యర్థికి ఇప్పుడు కరెంట్ ఉన్న అప్డేట్ ప్రకారం బీజేపీ అభ్యర్థికి కేవలం 18 ఓట్లు నమోదయ్యాయి. అయితే ప్రియాంక గాంధీ 68 ఓట్ల మెజార్టీతో దూసుకెళ్తున్నారు. ఆల్మోస్ట్ ప్రియాంక గాంధీ విజయానికి చాలా దగ్గరలో ఉన్నట్లు చాలా క్లియర్గా కనిపిస్తుంది. అయితే వాయనాడ్ విషయానికి వస్తే ప్రియాంక గాంధీ ఆ లోక్సభ స్థానాన్ని గెలవడానికి చాలా దగ్గరలో ఉన్నారు. సో ఇప్పుడు కరెంట్ మీరు వాయనాడ్, మహారాష్ట్ర, జార్ఖండ్ ఎలక్షన్స్కి సంబంధించి రిజల్ట్స్ని బిగ్ టీవీ స్క్రీన్ మీద మీరు చూస్తున్నారు. మహారాష్ట్రలో మహాయుతి లీడింగ్లో కనిపిస్తుంది. జార్ఖండ్లో జార్ఖండ్లో ఎన్డీఏ కూటమి లీడింగ్లో కనిపిస్తుంది. రైట్, మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. సిపిఐ అభ్యర్థిపై 68,215 ఓట్ల మెజార్టీతో ప్రియాంక గాంధీ దూసుకెళ్తున్నారు. అయితే బీజేపీ అభ్యర్థికి కేవలం 18,000 ఓట్లు మాత్రమే నమోదయ్యాయి. అయితే మరోవైపు వాయనాడ్లో ప్రియాంక గాంధీకి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మీరు చూస్తున్నారు. ప్రియాంక గాంధీ 98,000 ఓట్లు నమోదయ్యాయి. అయితే సిపిఐ అభ్యర్థి పైన 68,521 ఓట్ల మెజార్టీతో ప్రియాంక గాంధీ ముందుకు దూసుకెళ్తున్నారు. బీజేపీ అభ్యర్థికి కేవలం 18,000 ఓట్లే నమోదయ్యాయి. ఇక ప్రియాంక గాంధీకి ఆల్మోస్ట్
98,000 ఓట్లు నమోదయ్యాయి. సిపిఐ అభ్యర్థి పైన 68,000 ఓట్లతో ప్రియాంక గాంధీ మెజార్టీతో కనిపిస్తున్నారు. వాయనాడ్కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మీరు చూస్తున్నారు. వాయనాడ్లో ప్రియాంక గాంధీ దూసుకెళ్తున్నారు. అయితే వాయనాడ్లో ప్రియాంక గాంధీ దూసుకెళ్తున్నారు. ఆవిడకు దగ్గర 98,000 ఓట్లు 98,794 ఓట్లు నమోదయ్యాయి. ఆవిడ సిపిఐ అభ్యర్థి పైన 68,521 ఓట్ల మెజార్టీతో దూసుకెళ్తున్నారు. అయితే వాయనాడ్లో ప్రియాంక గాంధీ దూసుకెళ్తున్నారు. 98,794 ఓట్ల మెజార్టీతో ఓట్లు నమోదయ్యాయి. అయితే ఆవిడ సిపిఐ అభ్యర్థి పైన 68,000 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్కు కేవలం 18,000 ఓట్లు మాత్రమే నమోదయ్యాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు బిగ్ టీవీ స్క్రీన్ మీద. వాయనాడ్లో ప్రియాంక గాంధీ దూసుకెళ్తున్నారు. ఆవిడకు 98,794 ఓట్లు పోలయ్యాయి. అదేవిధంగా సిపిఐ అభ్యర్థి పైన 68,521 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు ప్రియాంక గాంధీ. అయితే మరోవైపు బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్కు కేవలం 18,000 ఓట్లు నమోదయ్యాయి. వాయనాడ్లో ప్రియాంక గాంధీ దూసుకెళ్తున్న బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అదేవిధంగా ఆవిడకు 98,794 ఓట్లు నమోదయ్యాయి. సిపిఐ అభ్యర్థి పైన 68,521 ఓట్ల ఆధిక్యతతో ప్రియాంక గాంధీ దూసుకెళ్తున్నారు. సో ఆల్మోస్ట్ ప్రియాంక గాంధీ వాయనాడ్లో గెలవడానికి కాస్త దగ్గరలో ఉన్నారు. సో ఆవిడ ఖచ్చితంగా గెలుస్తారనే ఇండికేషన్స్ చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. ఎందుకంటే 68 ఓట్ల మెజార్టీతో ఆవిడ దూసుకెళ్తున్నారు. సో వాయనాడ్ లోక్సభ సీట్కి ప్రియాంక గాంధీ కవసం చేసుకోబోతున్నారు. అయితే వాయనాడ్లో బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్కు కేవలం 18,000 ఓట్లు మాత్రమే నమోదయ్యాయి. ప్రియాంక గాంధీకి 98,000 ఓట్లు నమోదయ్యాయి. 98,794 ఓట్లు నమోదయ్యాయి. సిపిఐ అభ్యర్థికి 68,000. అయితే మరోవైపు బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్కు కేవలం 18,000 ఓట్లు మాత్రమే నమోదయ్యాయి. సో వాయనాడ్లో ప్రియాంక గాంధీ దూసుకెళ్తున్నారు. మహారాష్ట్ర ఎలక్షన్స్కు సంబంధించి బిగ్ టీవీ స్క్రీన్ మీద మీరు రిజల్ట్స్ చాలా క్లియర్గా చూడొచ్చు. మహాయుతి 185 సీట్ల ఆధిక్యంలో కనిపిస్తుంది. అయితే మహావికాస్ అఘాడి 100 నెంబర్కి చాలా తక్కువలో పడిపోయి 87 స్థానాల్లో లీడింగ్లో కనిపిస్తుంది. సో పొద్దు నుంచి మనం చూసుకుంటే చాలా తక్కువ డిఫరెన్స్ ఉంది మహాయుతి ఇంకా మహావికాస్ అఘాడికి. బట్ ఇవాళ చూస్తే ఇప్పుడు కరెంట్ ఉన్న సిచ్యువేషన్కి మహాయుతి 185 సీట్ల లీడింగ్లో కనిపిస్తుంది. మహావికాస్ అఘాడి 87 స్థానాలకు లీడింగ్లో ఉంది. అయితే ఇతరులు 16 స్థానాల్లో లీడింగ్లో ఉన్నారు. ఇక మరోవైపు జార్ఖండ్లో చూసుకుంటే కూడా జార్ఖండ్లో ఎన్డీఏ తిరిగి వెనుకంజకు పడిపోయింది. అగైన్ మళ్ళీ తిరిగి ఇండియా కూటమి ముందంజలో కనిపిస్తుంది. జార్ఖండ్లో 41 స్థానాల్లో లీడింగ్లో కనిపిస్తుంది ఇండియా కూటమి. ఇక మహారాష్ట్రలో మహాయుతి
విజయం వైపు అడుగులు వేస్తూ 185 స్థానాల్లో ఆధిక్యత చూపిస్తుంది. మహావికాస్ అఘాడి స్టార్టింగ్లో టఫ్ ఫైట్ చూపించినప్పటికీ నంబర్స్ కాస్త తగ్గిపోయి 85 స్థానాల్లో లీడింగ్లో కనిపిస్తుంటే ఇతరులు 16 స్థానాల్లో లీడింగ్లో కనిపిస్తున్నారు. సో మెల్లమెల్లగా మహాయుతి తన మార్క్ని పెంచుకుంటూ వెళ్తుంది. ఆల్మోస్ట్ ఇప్పుడు మ్యాజిక్ ఫిగర్ని అయితే క్రాస్ చేసింది 187 స్థానాల్లో. అంటే మహావికాస్ అఘాడి కంటే దగ్గర దగ్గర 100 స్థానాలు మించి మహాయుతి లీడింగ్లో కనిపిస్తుంది. మహాయుతి 187 స్థానాల్లో లీడింగ్లో కనిపిస్తుంటే మరోవైపు వాయనాడ్లో ప్రియాంక గాంధీకి 98,794 ఓట్లు నమోదయ్యాయి. అయితే ఆవిడ సిపిఐ అభ్యర్థి పైన 68,521 ఓట్లతో లీడింగ్లో ఉన్నారు. బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్కు కేవలం 18,000 ఓట్లు మాత్రమే నమోదయ్యాయి. సో ప్రియాంక గాంధీకి సంబంధించిన వాయనాడ్కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ప్రియాంక గాంధీ వాయనాడ్లో దూసుకెళ్తున్నారు, విజయానికి అతి దగ్గరలో ఉన్నారు. యా ఒక్క నిమిషం లైన్లో ఉండండి వెంకట గారు. ఒకసారి మనతో పాటు నరహరి వేణుగోపాల్ రెడ్డి గారు, ప్రస్తుతం బీజేపీ సీనియర్ నేత, ఆయన మనతో పాటు జాయిన్ అవుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ అండి వేణుగోపాల్ రెడ్డి గారు మీకు. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఎక్స్పెక్ట్ చేశారా ఈ రిజల్ట్ అనేది? 191 లీడింగ్ కనిపిస్తోంది, ఇంకా పెరిగే అవకాశం కూడా కనిపిస్తోంది. సార్ సరే ఇప్పుడు మొన్నటి 2 రోజుల కింద వచ్చిన ఏదైతే ఎగ్జిట్ పోల్స్ ఉన్నాయో అవి 180, 190, 195 దాకా కూడా చూపించినాయి మ్యాక్సిమము. సరే ఏదైతే చేసినా ఎగ్జిట్